సాక్షి టీవీ పదే పదే చెప్తోందే నిజమవుతోంది. సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఏపీ ధాన్యం దందా కొనసాగుతోంది. చింతలపాలెం, మేళ్ల చెరువులో భారీగా ఏపీకి చెందిన ధాన్యాన్ని పట్టుకున్నారు. మేళ్ల చెరువు మండలం సింగారం, బుగ్గమాదారంలో 8,000 బస్తాల ధాన్యాన్ని పట్టుకున్నారు పోలీసులు. ఏపీలో క్వింటాల్కు 1,400 నుంచి 1,600కు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో 2,389తో పాటుగా 500 బోనస్ కలిపి 2,889 రూపాయలకు అమ్ముతున్నారు. ఒక్కో క్వింటాకు 1,200 నుంచి 1,700 రూపాయలు అక్రమ పద్ధతిలో లాభం పొందుతోంది ముఠా. గడిచిన 11 రోజుల్లో వివిధ మార్గాల ద్వారా 107 లారీల ధాన్యం జిల్లాలోకి వచ్చింది. ఏపీలోని ముఠాలతో చేతులు కలిపారు కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, మిల్లర్లు, సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులు. వీరి కన్సర్న్లలోనే ఈ దందా సాగుతున్నట్లు ఎప్పటి నుంచో ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. సాక్షి టీవీ గతంలో అనేక సార్లు ఏపీలోని సన్నధాన్యం తెలంగాణలోకి వస్తుందని చెప్పినా అధికారులు లైట్ తీసుకున్నారు. నకిలీ రైతుల పాస్ పుస్తకాల పేరుపై ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ధాన్యం దిగుమతి చేసుకున్నట్లు మిల్లర్లు, అధికారులు కలరింగిస్తున్నారు. ఈ ధాన్యం దందాలో ఏపీకి చెందిన టీడీపీ నేతలు కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, క్వింటాకు 12 నుంచి 1,700 అంటే ఎంత డబ్బు చేతులు మారుతోంది? ఇది టీడీపీ నేతల కనుసన్నలో జరుగుతోంది అనేది గట్టిగా వినిపిస్తోంది. అయినా అధికారుల నుంచి స్పందన ఎందుకు లేదు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఏపీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేతగానితనం మరొకసారి బయటపడ్డది. అదే సమయంలో వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమ దందాలు కూడా ప్రస్తుతం తెర మీద కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం పదే పదే చెప్తున్నాము, ఒకవైపు ఏపీ నుంచి ఇసుక దందా సాగుతుంది, అదే సమయంలో పీడిఎస్ దందా సాగుతుంది, గుట్కా దందా సాగుతుంది. తాజాగా ఏపీలో అక్కడ ప్రభుత్వం రైతులు పండించినటువంటి పంట ఏదైతే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో అలసత్వం వహిస్తున్నటువంటి క్రమంలోనే అక్కడ ఆ రైతుల నుంచి తక్కువ ధరకి 14 క్వింటాకి 1,400 నుంచి 1,600కి క్వింటా కొనుగోలు చేసి దాన్ని తెలంగాణకి తరలిస్తున్నటువంటి వ్యవహారం జరుగుతుందని చెప్పేసి గతంలో పదే పదే సాక్షి చెప్పినప్పుడు కూడా అధికారులు చూస్తున్నట్టు వ్యవహరిస్తున్నారు. చెక్ పోస్టులు పెట్టామని చెప్పి చెప్తున్నప్పుడు కూడా అది కంటితూర్పు చర్యలాగా మారుతున్నటువంటి క్రమంలోనే గడిచిన 11 రోజుల్లోనే 107 లారీల ధాన్యం తెలంగాణలోకి వచ్చింది. అది ఇక్కడ ఐకేపీ సెంటర్లు, పిఎస్సిఎస్ మార్కెట్ యార్డ్ లో కొనుగోలు చేశామని చెప్పేసి నకిలీ ట్రక్ షీట్లని సృష్టించి ఆ తర్వాత మిల్లుకు తరలించి ఇక్కడ 2,389 రూపాయలు ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరతో పాటు 500 బోనస్ ను కూడా తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సన్నాలకి 500 బోనస్ ను కూడా కొట్టేస్తూ అక్రమంగా క్వింటాకి 1,200 రూపాయలు, 1,400 నుంచి 1,200 నుంచి 1,400 రూపాయలు కూడా సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఒక్కొక్క లారీలో 700 నుంచి 900 బస్తాల ధాన్యం పడుతుంది. అంటే దాదాపు 296 క్వింటాలు ఒక లారీకి వస్తున్నటువంటి క్రమంలోనే మనం చూసుకోవచ్చు 107 లారీలు, ఒక్కొక్క లారీ 300 క్వింటాల్. అంటే ఏ స్థాయిలో ధాన్యం అక్రమ పద్ధతిలో తెలంగాణకు వస్తుంది, ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయన్నది కూడా ఒకసారి అంచనా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే 11 రోజుల్లోపే 107 లారీల ధాన్యం తెలంగాణలోకి వచ్చిందంటే ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారు అనేది కూడా ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఏపీలో ఉన్నటువంటి టీడీపీ నేతలు మొత్తం అక్రమ పద్ధతిలో దందా చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి కొనుగోలు సెంటర్లతో పాటు అధికారులని, మిల్లర్లని గుప్పిట్లో పెట్టుకొని ఈ మొత్తం ముఠాగా ఏర్పడి దందా సాగిస్తున్నట్టు కూడా సాక్షికి ఇప్పుడైతే సమాచారం అందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన మనం చూసుకోవచ్చు 3 రోజుల వ్యవధిలోనే 18 నిన్న ఒక్క రోజే 10 లారీలని చింతలపాలెం, మేళ్ల చెరువులో పట్టుకున్నటువంటి నేపథ్యంలోనే దాన్ని కేసు లేకుండా చూసేలాగా చక్కబెట్టేలాగా కూడా ప్రస్తుతం అయితే